ఆలోచన ఏంటి, నీ ప్రశ్న ఏంటి చెప్పు, నేను చెప్తానని చెప్పేసి అన్నాను. ఏం లేదన్నా, మా ఇంట్లో మా పిల్లలిద్దరికీ ఒకరి తర్వాత ఒకరికి జ్వరాలు వస్తున్నాయి. వస్తూ ఉంటే ఏం రాస్తాయని చెప్పేసి నేను పట్టించుకోలేదు. కానీ ఇరుగు పొరుగు వారు ఏమంటున్నారంటే, మీ పిల్లలకి గాలి పట్టింది, గాలి సోకింది, ధూళి పట్టింది అని అంటున్నారు. నాకు భయంగా ఉందన్నా. ఇది పాస్టర్ అని చెప్పేసి నా బాధ నీకు చెప్తే ఏదో ఒక రకంగా ఒక విశ్రాంతి లాంటిది నాకు, లేకపోతే ఒక మనసులో ఒక ప్రశాంతత అనేది నాకు వస్తుంది అన్నట్టు నేను మీతో చెప్తున్నాను అన్నాడు. మంచిది తమ్ముడు, ఓకే సరే అయితే నేను ఒక్కసారి మీ ఇంటికి రావచ్చు అని అడిగాను. అడిగితే తప్పకుండా అన్నా అని చెప్పేసి అన్నాడు. అయితే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, పాస్టర్ మీద నీకు ఏ అభిప్రాయం అయితే ఉందో, సేవకుని మీద అనగా దేవుని సేవకుని మీద నువ్వు ఏ అభిప్రాయం అయితే కలిగి ఉన్నావో దానిని గట్టిగా పట్టు. మీ ఇరుగు పొరుగు వారు చెప్పారు చూడండి, గాలి పట్టింది, ధూళి పట్టింది అని, దాన్ని ఆఫ్ చేసి నేను చెప్తున్నా, రేపు సాయంకాలం ఆదివారం నేను మీ ఇంటిని దర్శిస్తాను. రేపు సాయంకాలం నాకు 5-5:30 ఆ టైంలో ఒకసారి ఫోన్ చేయి. నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను, మీ ఇంటి పరిస్థితులను చూస్తాను, మీ ఇంట్లో ఉన్నటువంటి సంగతులు నేను చూస్తాను. నువ్వేం భయపడక, నేను కంపల్సరీగా మీ కుటుంబంలో నేను ప్రార్థన చేస్తాను. పిల్లలకు వచ్చింది అదేదో శారీరక బలహీనత వల్ల అలా వచ్చిందే తప్ప గాలి లేదు, ధూళి లేదు, దయ్యం లేదు, పాడు లేదు. నేను వస్తా, ఖచ్చితంగా రేపు ఆదివారం మీ ఇంటిని దర్శిస్తానని చెప్పేశాను. ఆ మాట చెప్పగానే ఇక ఎంత సంతోషించాడో ఆ పిల్లగాడు. ఆ మాట చెప్పగానే ఎంత ఆనందించాడో. ఓకే అన్నా, రేపు సాయంకాలం ఫోన్ చేస్తానన్నాడు. జస్ట్ ఒక 2-3 డేస్ నిన్న మొన్న జరిగినటువంటి విషయం. రేపు సండే నేను వెళ్తాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, వాళ్ళు 2 తలంపుల మీద ఉన్నారు ఇప్పుడు దాకా, 2 ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు దాకా, 2 నాలుకలు కలిగి ఉన్నారు వారు ఇప్పుడు దాకా, 2 మార్గాలు కలిగి ఉన్నారు వారు ఇప్పుడు దాకా. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని ఒకే మార్గంలో నడిపించడానికి ప్రభు నాతో మాట్లాడించాడు ఆ వ్యక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, పూర్వం యేసుక్రీస్తు యొక్క కాలానికి పూర్వం అనగా క్రీస్తుకు పూర్వం ఏలియా ప్రవక్త అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో ఒకే మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, యెహోవాను బట్టి ప్రార్థన చేయండి.